బిల్డింగ్ యజమానిపై పవన్ సాయి హాస్పిటల్ సిబ్బంది దాడి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం జంక్షన్ గాజువాక రోడ్లో ఉన్న ఎస్ఎస్డి నుంచి హోటల్ యాజమాన్యం మరియు సిబ్బందిపై పవన్ సాయి హాస్పిటల్ సిబ్బంది మరికొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి మాపై దాడి చేయడంతో పి సుబ్బరాజు 68 సంవత్సరాల వ్యక్తి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, దాడి జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని, మాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసు వారిని కోరడం జరిగిందని హోటల్ మరియు భవన యజమాని మురళీరాజు మీడియాతో మాట్లాడారు. 9/11 9 అమ్మా. హాస్పిటల్ తీసుకెళ్తారు ఎప్పుడైతే రాజుగారు రండి, మీరు జగన్ నాన్నగారికి తీవ్రంగా గాయపరచడం వల్ల రాత్రి ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స పొందుతున్నారు. రాత్రి చికిత్స పొందుతూ అక్కడే హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పుడు దాకా. మేము ఘటన జరిగిన వెంటనే వెళ్ళి సీఏ గారికి కలవడం జరిగింది, చెప్పడం జరిగింది మా సమస్యను. మేము పొద్దున్న వస్తే పరిష్కరిస్తామని సీఏ గారు చెప్పడం జరిగింది. తీవ్రంగా మా నాన్నగారికి కాళ్ళు ముడుకులు, పక్కటెముకలు కింద పడేసి తొక్కడం వల్ల తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన అపస్మారక స్థితిలో పడిపోతే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 24వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో బిల్డింగ్ ఓనర్ అయిన నన్ను, మా నాన్నగారిని పవన్ సాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి ఒక 10 మంది, బయట నుంచి వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు ఒక 10 మంది కలిసి వచ్చి మాపై దాడి చేసి విచక్షణారహితంగా మమ్మల్ని గాయపరిచి, మా నాన్నగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే విధంగా మమ్మల్ని గాయపరిచి మమ్మల్ని మానసికంగా చాలా వేదనకి గురి చేశారు. 20 మంది కూడా వాళ్ళు పవన్ సాయి హాస్పిటల్ స్టాఫ్ మరియు రాఘవనుడు అక్కడ ఉన్న స్టాఫ్ వేరే బయట నుంచి 10 మంది కుర్రలు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడం, మా నాన్నగారిని కొట్టడం, మా స్టాఫ్ని కొట్టడం. మా దగ్గర ఎస్సీ కుర్రలు కూడా పనిచేస్తే వాళ్ళు కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్తో నానా బూతులు తిట్టి వాళ్ళని కూడా చేసుకోవడం జరిగింది. దీనికి తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.